హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనిరాజీ టాక్స్. నేను మీ పావనిని. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఏంటి పావని రెడీ అయింది ఇంత పర్ఫెక్ట్గా, ఏంటి అసలు ఏం వీడియో అనుకుంటున్నారు కదా. సో ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. అది కూడా ఏంటంటే, నేను ఈ షార్ట్ వీడియోస్, డ్యాన్స్ వీడియోస్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ ఏమైనా చేస్తున్నాను కదా. సో దీనికోసం నేను ఎలా రెడీ అవుతాను, ఎలా శారీ కట్టుకుంటాను, అండ్ ఇంకొకటి మేకప్ లేకుండా తక్కువ ప్రొడక్ట్స్తో ఎలా రెడీ అవుతాను అంటే, నేను రెడీ అయితే ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేసేస్తాను కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నావి శారీతోనే ఉంటాయి. శారీతో డ్యాన్స్ వీడియోస్ అసలు ఎలా మేనేజ్ చేస్తుంది, అంత పర్ఫెక్ట్గా శారీ ఎలా కట్టుకుంటుంది, ఎక్కడ ఎక్స్పోజ్ చేయకుండా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో నేను డ్యాన్స్ వీడియోస్ చేసేటప్పుడు ఎలా శారీ కట్టుకుంటాను అండ్ ఎలా రెడీ అవుతాను మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఈ వీడియోలో మొత్తం చూసేద్దరు కానీ, అండ్ ఎక్కడ మిస్ చేయొద్దు. దీంట్లో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కూడా ఉంటుంది. సో అస్సలు టైం అయితే వేస్ట్ చేయట్లేదు, నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. అంతకన్నా ముందు నా డ్యాన్స్ వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే ప్లీజ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మిగతా షార్ట్ వీడియోస్లో నేను తక్కువగా అవైలబుల్గా ఉంటున్నాను. సో ప్లీజ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి డ్యాన్స్ వీడియోస్ చూడాలి అని అంటే. అండ్ ఎవరికైతే నా వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావట్లేదు, ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నేనైతే అస్సలు వీడియో లేట్ చేయట్లేదు, వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్. ఎస్, రెడీ అయ్యే ముందు ఫస్ట్ మనము ఫేస్ని మంచిగా క్లెన్స్ చేసుకొని, ఆ తర్వాత ఏదైనా సరే డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వడానికి ఏదో ఒకటి చేస్తాం. ఇది అస్తమానం చేయక్కర్లేదండి, వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అప్పుడప్పుడు మంచి అకేషన్స్ ఉంటాయి కదా. సో అందుకని ఆ టైంలో మనం ఏం చేస్తామంటే, ఇలాగ పెరుగుని అప్లై చేసుకొని ఫేస్ మొత్తం కొంచెం మనము సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తే డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి మంచి గ్లో ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం కట్టుకునే పింక్ శారీకి మరి మన ఫేస్ కూడా దానికి కోఆపరేట్ చేయాలి కదా. సో అందుకని ఇలా సర్క్యులర్ మోషన్లో మంచిగా మసాజ్ చేసుకొని డ్రై అయిపోయాక ఫేస్ వాష్ చేసుకొని మనం రెడీ అయిపోదాం. ఇప్పుడు నేను పెట్టుకున్న ఫేషియల్ బ్యాండ్ అనేది ఆన్లైన్ స్టోర్ అనేసి ప్రియాంక దగ్గర తీసుకున్నానండి. తన దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది, స్క్రంచీస్, హెయిర్ బ్యాండ్స్, అండ్ అలాగే కస్టమైజ్ చేయించుకుంటాం కదా క్లిప్స్, అవి కూడాను. మీ పిల్లలకు కూడా కిడ్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా మీరు ఇలాగ బర్త్డేస్కి అలాగా సర్ప్రైజ్గా స్పెషల్ టైమ్స్లో మనం ఇలాగ కస్టమైజ్ చేయించి ఇవ్వచ్చు. ఇవి కాకుండా మళ్ళీ హెయిర్ బ్యాండ్స్, ఇంకా నేను ర్యాబిట్ క్యూట్గా ఉన్నాయి, ఇవి కూడా తీసుకున్నా, చాలా నచ్చాయి నాకు కలెక్షన్. ఈవెన్ వీటితో పాటు నేను వాటర్ బాటిల్స్ తీసుకున్నాను, లక్కీకి, మిక్కీకి, యూనికార్న్ అండ్ డోరేమాన్. ఇవి కాకుండా వాళ్ళకి స్నాక్స్కి బౌల్స్ కూడా తీసుకున్నాను. ఆ బౌల్స్తో పాటు ఇలా స్పూన్స్ కూడా వస్తాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను ఒకసారి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తన లింక్ అనేది. మనం పెరుగు రాసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్కి లైట్గా రోజ్ వాటర్ అనేది మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మనకి ఎంతసేపు అనేది మనం రెడీ అయి ఉన్నా ఆ లుక్ అనేది అలాగే ఉంటుందన్నమాట. ఓకేనా. రోజ్ వాటర్ రాసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత పాండ్స్ మాయిశ్చరైజర్, పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్, ఇది మనకి విటమిన్ ఈ ప్లస్ గ్లిజరిన్ ఉంటుందన్నమాట దీంట్లో కాంబినేషన్. ఇది మనం ఫేస్కి రాసుకున్న తర్వాత నాన్ ఆయిలీగా ఉంటుంది, అంటే అసలు ఆయిలీగా లేకుండా, స్టిక్కీగా లేకుండా చాలా బాగుంటుంది. ఇది మీకు బయట షాప్లో కూడా దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్, ఇది ఏ స్కిన్ టైప్కి అయినా సరే నప్పుతుంది. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి గార్నియర్ విటమిన్ సి, ఇది బ్రైట్ కంప్లీట్ విటమిన్ సి సెరం క్రీమ్ అనమాట. మీరు నార్మల్గా ఏ సెరం అయినా యూస్ చేయొచ్చు, నేను లాస్ట్ టైం వేరే సెరం కూడా చెప్పాను, కాకపోతే ఇది కూడా మంచి ప్రోడక్టే. నాకు ఇది రాస్తే ఏమవుతుందంటే, ఒక ఏమంటాం, మాయిశ్చరైజర్ రాసిన తర్వాత నేను ఈ సెరం ఒక్కటే రాస్తాను అనమాట, ఇంకేమీ రాయను. ఎందుకంటే జనరల్గా నేను చాలా ప్రొడక్ట్స్ మార్చను, మారిస్తే మళ్ళీ ఏమవుతుందంటే ఇన్కేస్ ఏదైనా పడదేమో అన్నట్టుగా, అంటే కొన్ని మారుస్తూ ఉండాలి, లైక్ లిప్స్టిక్స్ అలాంటివి. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం మారుస్తూ ఉండకుండానే ఉంటేనే మంచిది. సో ఇది చూసారా, రాయగానే ఎంత చేంజ్ వచ్చేసిందో. ఇది మళ్ళీ ఎటువంటి ఏమంటాం బీబీ క్రీమ్ కానీ అలాంటిది ఏం కాదు, కాకపోతే నాకైతే ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను ఈ సెరం అనేది. ఇంకా చాలా సెరమ్స్ యూజ్ చేస్తాను కానీ ఇది వచ్చేసి నా ఫేవరెట్ వన్ అనమాట. చూసారా ఎంత బాగుందో. జస్ట్ నేను ఏం రాశాను, రోజ్ వాటర్ అండ్ పాండ్స్ మాయిశ్చరైజర్ అండ్ ఇంకా గార్నియర్ సెరం, అంతే. ఎటువంటి బీబీ క్రీమ్ కానీ మేకప్ కానీ ఏది అప్లై చేయలేదు, ఇంతే. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ పెట్టుకుందాము.
లాక్మీ పెన్సిల్ యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒకవేళ ఇన్ కేస్ మన కళ్ళు కొంచెం తడిగా ఉన్నాయనుకోండి, ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో కొంచెం ఇలా డ్యాప్ చేసుకుంటే ఆ కాటన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనం కాటుకు పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. సో అలా కంటికి పైన కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అలా కన్ను లోపల వరకు నేను ఎక్కువ మీకు అంటే మొబైల్లో చూస్తూ నేను పెట్టుకోలేకపోయాను, అందుకే అలా చూపించాను. సో అలా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగని పెద్ద ఎక్స్పర్ట్ని కాదు ఐలైనర్ పెట్టుకోవడంలో, కాజల్ పెట్టుకోవడంలో, కాకపోతే ఇలా పెట్టుకుంటాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఐలైనర్ యూస్ చేస్తున్నాను. నేను ఏం యూస్ చేస్తున్నాను అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నేను జస్ట్ అలా పొడవుగా పెట్టుకుంటా, నాకు వింగ్స్ మోడల్ అలా పెట్టుకోవడం అయితే ఏమీ రాదు. జస్ట్ నేను కాజల్ అండ్ ఐలైనర్ పెట్టుకుంటున్నాను, మస్కరా అయితే పెట్టుకోవట్లేదు, చాలా రేర్గా పెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ మనము లిప్స్టిక్ అప్లై చేసుకునే ముందు కొంచెం హిమాలయ లిప్ బామ్తో ఆల్రెడీ లిప్స్ని అప్లై చేసుకుంటే మనకి మాయిశ్చరైజ్గా ఉండి లిప్స్టిక్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను బ్లూ హవన్ రెడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫేస్కి అయితే మొత్తం రెడీ అయిపోయింది. చాలా తక్కువ ప్రోడక్ట్స్ కాదు, నేను జస్ట్ 4 or 5 యూస్ చేశాను అంతే ఫేస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి నేను ఇప్పుడు పింక్ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. పింక్ మీద బీడ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి, మౌనికా కలెక్షన్స్ అని, ఆ పేజ్లో తీసుకున్నాను. శారీ మొత్తం ఇలా వస్తుంది. శారీకి వచ్చేసి వర్క్ వచ్చింది ఇలాగా బ్లౌజ్కి, అయితే వర్క్ అనేది ఒక్క చోటే వస్తుంది. సో నేను ఫ్రంట్ పెట్టించుకోకుండా బ్యాక్ పెట్టించుకున్నా. ఎలాగో ఫ్రంట్ అనేది కవర్ అయిపోతుంది, బ్యాక్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి బ్యాక్ ఇలా బోట్ నెక్ పెట్టించుకొని అలా స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారనమాట మోడల్ అనేది, సో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. లేదంటే నేను కొంచెం లాంగ్ హ్యాండ్స్లా ట్రై చేసేదాన్ని. సో ఇదండి ఇప్పుడు నేను కట్టుకోబోయే శారీ. యాక్చువల్లీ నేను బ్లాక్ శారీ కూడా తీసుకున్నానండి, ఇది విష్ణు కలెక్షన్స్లో తీసుకున్నాను. నేను ఇక్కడ లింక్ కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇది చాలా బాగుంది, బ్లాక్ శారీ ఎవరు కట్టుకున్నా బాగుంటుంది కదా, దాని మీద రెడ్ రోజ్ వచ్చాయి. సో నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. బ్లాక్ శారీ అండ్ పింక్ శారీ రెండు నచ్చాయి. ఇప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను పింక్ శారీ కట్టుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైము ఈ బ్లాక్ శారీతో వీడియో చేసేటప్పుడు నేను డిస్క్రిప్షన్లో విష్ణు కలెక్షన్స్ లింక్ ఒకసారి మెన్షన్ చేస్తాను, చాలా బాగుంటుందండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ మౌనికా కలెక్షన్స్ దగ్గర పింక్ శారీ తీసుకున్నా, అలాగే బ్లాక్ శారీ విష్ణు కలెక్షన్స్ దగ్గర తీసుకున్నాను. నెక్స్ట్ మనం శారీ కట్టుకుందాము. మనం శారీ పెట్టికోట్ అనేది కరెక్ట్గా నావెల్ మీదని మాత్రమే కట్టుకోవాలి, కిందకి కట్టుకోవద్దండి, ఎందుకంటే కట్టుకున్న తర్వాత ఎలాగో కిందకి జారిపోతుంది కాబట్టి. సో శారీని కొంచెం దోపుకునేటప్పుడే కొంచెం ఫ్లాట్గా అనుకుంటూ దోపుకుంటూ మనం కట్టుకున్నాం అనుకోండి, ఎక్కడికక్కడ ముడతలు రాకుండా పొట్ట ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది. సో అలా కట్టుకున్న తర్వాత మనం ఆ సైడ్ దోపుకొని తర్వాత పైటంచుని చేతిలోకి తీసుకోవాలి. దాన్ని నేను కరెక్ట్గా 6 పెడతానండి, ఎప్పుడు కూడా నేను 6 పెడతాను. మనము శారీ పైట అలాగే కుర్చీల మీద మన అందం అంతా డిపెండ్ అయి ఉంటుంది. షార్ప్గా ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి, ఈక్వల్గా రాకపోయినా మనం పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఎలా పెడుతున్నాను, కరెక్ట్గా ఒకసారి లెక్క పెట్టుకుంటున్నాను, షార్ప్గా 6 వస్తాయి. ఆ తర్వాత మనము పెట్టుకోవడమే. మరీ ఎక్కువ పొడవుగా రాకూడదు, అలా పొట్టిగా రాకూడదు. బ్లౌజ్కి కరెక్ట్గా షోల్డర్ మీద కాకుండా కొంచెం వెనక్కి పెట్టుకుంటే నాకు డ్యాన్స్ వీడియో టైంలో పైట అనేది ముందుకు రాకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. ఆ తర్వాత పైట ఇలాగా వెనక్కి తిప్పుకునేటప్పుడు మరి పైకి లాగేసుకోకూడదండి, అసలు అందం ఉండదు. మరి కిందకి పెట్టుకోకూడదు, ఎగటిగా ఉంటుంది. సో కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని ఆ తర్వాత మిగతా టైట్గా కిందకి లాక్కుని అక్కడ పిన్ పెట్టుకోవాలి. నేను ఎప్పటి నుంచో బాగా అలవాటు అయిపోయింది, ఇంకా నేను పిన్ పెట్టుకోవట్లేదు. నార్మల్గా అక్కడ పిన్ పెట్టుకోండి, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కుర్చీలు కూడా అంతే. మనము ఫస్ట్ది ఒకటి పెద్దగా తీసుకొని మిగతా అన్నీ కూడా ఈక్వల్గా తీసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత అన్నీ ఈక్వల్గా వస్తాయి. శారీ కట్టుకునేటప్పుడు హీల్స్ వేసుకొని కట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. అలాగే మరి పైకి కట్టుకోవద్దు, ఓకేనా. అలాగని మరీ మొత్తం కిందకి కట్టుకుంటే వీడియో టైంలో పడిపోతాను కదా, సో అందుకని ఇలా కరెక్ట్గా కట్టుకుంటున్నాను అనమాట. నేను ఇంట్లోనే చేస్తాను, బయటికి వెళ్ళాను కాబట్టి. బయటికి వెళ్తే ఇంకొంచెం కిందకి కట్టుకుంటాను శారీ అనేది. నాకు డ్యాన్స్ వీడియో టైంలో కాళ్ళలో అడ్డుపడకూడదు కాబట్టి అలా కట్టుకుంటాను, ఒక్క రవ్వ పైకి కట్టుకుంటాను అంతే. మిగతా శారీ మొత్తం కూడా మనం మంచిగా దోపుకోవాలి, అలాగని పైకి దోపుకోవద్దండి. పైకి దోపుకుంటే కాళ్ళు కనిపిస్తాయి, పట్టీలు కనిపించకూడదు. ఎప్పుడైనా సరే పట్టీలు కనిపించకుండా చీర కట్టుకోవాలి. పిన్స్ పెట్టేసుకున్నాను, నేను శారీ మొత్తం కట్టుకున్నానండి పర్ఫెక్ట్గా. ఒక్కసారి చూడండి, నెక్కి ఇది డిజైన్ పెట్టించాను, చాలా బాగుంది కదా పింక్ శారీ. అండ్ నెక్స్ట్ అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకుంటాను, ఎందుకంటే శారీ డిస్టర్బ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ హెయిర్ని నేను నార్మల్గా జడ వేసేసుకున్నాను, నాకైతే హెయిర్ స్టైల్స్ ఎక్కువ రావు. ఇంత కస్టమైజ్ చేయించిన పింక్ దాన్ని నేను ఇప్పుడు హెయిర్కి పెట్టుకుంటున్నాను అనమాట. ఒకసారి పెట్టుకున్నా కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ నేను జడ అల్లుకుంటున్నాను. నాకు జడలు వేసుకోవడం అయితే అంతగా రాదు, మీరు ప్రతి వీడియోలో చూసే ఉంటారు.
నాకు అన్ని వీడియోస్లో కూడా కామన్గా ఇలాంటి హెయిర్ స్టైల్స్, ఇంకా కొంచెం ఇప్పుడు ఏవో ట్రై చేస్తున్నాను. మీరు చాలామంది అడుగుతుంటారు కదా హెయిర్ స్టైల్స్ అనేవి, నాకు అస్సలు రావు. వేసుకుంటున్నా కూడా చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది మరి ఏంటో. అందుకే నేను ఎక్కువ ట్రై చేయను అనమాట. కానీ ఎవరైనా వేస్తే వేయించుకుంటా. ఎవరేస్తారు మనకి? ఎవరు లేరు కదా. సో అది హెయిర్కి కూడా నేను అదే బ్యాండ్ తీసుకున్నా, ప్రియాంక దగ్గర తీసుకున్నవి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను కస్టమైజ్ చేయించిన పింక్ పెట్టుకున్నా, కాకపోతే అల్లుకుంటా కానీ జడ నీట్గా వస్తుంది. నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇలాగా ఇయర్ రింగ్స్ వస్తాయండి మనకి. లోపల బుట్ట మోడల్ వచ్చి కింద వైట్ స్టోన్స్ వస్తాయి. సేమ్ అలాగే నెక్ సెట్స్ 2 వస్తాయి అనమాట. లాంగ్ ఒకటి, షార్ట్ ఒకటి. వాటికి కూడా ఇలా బుట్టలా వస్తుంది. చాలా బాగుందనమాట. మనకి పార్టీ వేర్ పట్టు సారీస్కి అన్నిటికీ బాగుంటుంది. సో నేనైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న 2 నెక్ సెట్స్లో ఒక్క సెట్టే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఈ సారీకి అది ఎక్కువైపోతుంది కాబట్టి. నార్మల్గా పట్టు చీర కట్టుకునేటప్పుడు పెట్టుకుందాం అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఆ నెక్ సెట్ వచ్చేసి నేను విష్ణు కలెక్షన్స్లో తీసుకున్నానండి. బ్లాక్ సారీ తీసుకున్నానని చెప్పాను కదా, అదే విష్ణు కలెక్షన్స్లో తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ పేజ్లో మీకు మంచి జ్యువెలరీ దొరుకుతుంది. అండ్ నేనైతే పర్ఫెక్ట్ మొత్తం రెడీ అయిపోయాను. ఫేస్ రెడీ అయిపోయింది, శారీ రెడీ అయిపోయింది, హెయిర్ రెడీ అయిపోయింది, అండ్ జ్యువెలరీ పెట్టుకున్నాక నెక్ కూడా రెడీ అయిపోయింది. సో నార్మల్గా పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట, లాంగ్ది. చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి విష్ణు కలెక్షన్స్లో. అండ్ శారీ వచ్చేసి మౌనికా కలెక్షన్స్లో. నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్స్ అనేవి నా దగ్గర పింక్ లేవు, అండ్ పింక్ వేసుకున్నా కూడా అంత బాగోదు. సో నేను వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఒక సైడ్ వచ్చేసి వాచ్ పెట్టుకున్నాను. అమ్మయ్య, మొత్తం రెడీ అయిపోయి ఒక్కసారి డాన్స్ చేసి చెక్ చేసుకుంటా. చూడండి, అసలు అదిరిపోలే జ్యువెలరీ, సారీ, హెయిర్ యాక్సెసరీస్ అన్నీను. అబ్బా, నడుం కనిపిస్తుంది. అబ్బా అబ్బా. సో అందుకే నేను పిన్ కంపల్సరీ అసలు బ్లౌజ్కి సారీకి కలిపి అక్కడ పిన్ పెడతా. అబ్బా అంతే, ఇంకా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నేను ఇంకా సారీ ఇంకెక్కడ చూసుకోక్కర్లేదు, డ్యాన్స్ వీడియో చేసే కూడా చెక్ చేసుకోక్కర్లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఎంత పనైనా ఎంత డ్యాన్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. అది అలా కట్టుకుంటా సారీ. ఎలా ఉంది? మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.